మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ నేతల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. 2.5 ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగ భృతి లేదని, జాబ్ క్యాలెండర్ ఊసేలేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా, కళ్యాణలక్ష్మి వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. హామీలు ఇచ్చి పాత బిల్లులు ఇవ్వమని అడిగి మా జడ్పీసీ గారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల లోపల మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరంన్నర గలుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా మరి ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వకపోవడం, 6 గ్యారంటీలు అమలు లోపల నిర్లక్ష్యత వహించడం, మహిళలకు స్కూటీలు ఇస్తారన్న హామీ నెరవేరకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే పేదలకు నిరుపేదకు ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తారన్నారో నాడు ఇచ్చిన పెన్షన్ల కన్నా ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికీ ఎక్కువ మంజూరు చేయలేదు. 2500 ఇస్తా అన్నారు. కనీసం 2000 తోటన్నా మీ ఒక పెన్షన్, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. గతం లోపల చచ్చిపోయినటువంటి ఏదైతే భర్త చచ్చిపోతే భార్యకు విడో పెన్షన్ ఇచ్చేది, పెన్షన్ వచ్చేటువంటి యువకు ఎవరైనా చచ్చిపోతే ఇవాళ ఆ పెన్షన్లు కూడా ఇస్తలేరు. ఇక ఇందిరమ్మ గృహాలలో అయితే జరిగినటువంటి అవినీతి భారతదేశంలో ఎక్కడ జరుగుతలేదు. కమిషన్ల మీద ఇందిరమ్మ ఇండ్లు అమ్ముకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల లోపల మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరంన్నర గలుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా మరి ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వకపోవడం, 6 గ్యారంటీలు అమలు లోపల నిర్లక్ష్యత వహించడం, మహిళలకు స్కూటీలు ఇస్తారన్న హామీ నెరవేరకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే పేదలకు నిరుపేదకు ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తారన్నారో నాడు ఇచ్చిన పెన్షన్ల కన్నా ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికీ ఎక్కువ మంజూరు చేయలేదు. 2500 ఇస్తా అన్నారు. కనీసం 2000 తోటన్నా మీ ఒక పెన్షన్, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. గతం లోపల చచ్చిపోయినటువంటి ఏదైతే భర్త చచ్చిపోతే భార్యకు విడో పెన్షన్ ఇచ్చేది, పెన్షన్ వచ్చేటువంటి యువకు ఎవరైనా చచ్చిపోతే ఇవాళ ఆ పెన్షన్లు కూడా ఇస్తలేరు. ఇక ఇందిరమ్మ గృహాలలో అయితే జరిగినటువంటి అవినీతి భారతదేశంలో ఎక్కడ జరుగుతలేదు. కమిషన్ల మీద ఇందిరమ్మ ఇండ్లు అమ్ముకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.